ఇప్పుడు రక్షణ మరి సమీపంగా ఉంది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది. బాగా వినండి, మనము అంధకార క్రియలను ఏం చేయాలి? విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకొనున్నట్లు మర్యాదగా నడుచుకొందము. మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు రైట్ 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 జాగ్రత్తగా ఆలకించండి. ఎక్కడ నుంచి లేవాలి? ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఆలకించండి. ఎక్కడి నుంచి లేవాలి? అంధకార సంబంధమైన చీకటి క్రియల నుంచి నువ్వు లేవాలి. ఏమిటి అంధకార సంబంధమైన చీకటి క్రియలంటే? దొంగకి కంఫర్టబుల్ టైం ఎప్పుడు? రాత్రి. తప్పులు చేసేవాడికి కన్వీనియంట్ టైం ఎప్పుడు? చీకటి. ఇంకొక రకంగా చీకటే కాదు సార్, ఇప్పుడు ప్రొఫెషనల్స్ వచ్చే ఇప్పుడు పగలైనా కూడా వాళ్ళకి కావాల్సిందంటే ఎవడు గుర్తించనట్లుగా, ఎవడు చూడనట్లుగా ఉండేటువంటి పరిస్థితి అంటే వాళ్ళకి చాలా అనుకూలం. ఇప్పుడు రాత్రి కూడా అందరు నిద్రపోతారు, కానీ ఎవరు చూడలేరు. అదేవిధంగా పగలు కూడా ఎవరు చూడనటువంటి విధంగా, గ్రహించని విధంగా ఏం చేస్తున్నారు? అక్రమాలు చేసేస్తున్నాం. క్రైస్తవులారా, లోకం అంధకారంలో ఉంది, అంధకారంలో ఆనందిస్తుంది, అంధకార క్రియలను చేస్తుంది. నేను ప్రభువు చెప్తున్నాడు, 2013వ సంవత్సరంలో నీకు అది దేవుని సంవత్సరంగా ఉండాలంటే, 2013లో సస్యశ్యామలమైన జీవితాన్ని నువ్వు అనుభవించాలంటే, 2013 కనాను దేశములాగా నీ జీవితంలో ఉండాలంటే, నువ్వు అంధకార క్రియలు అనే నిద్రపోయేటువంటి స్థితి నుంచి నువ్వేమవ్వాలి? లేవాలి. దేవునికి స్తోత్రం. ఏమిటా క్రియలు? చూడండి, త్వరగా చూడండి. ఏమిటా క్రియలు? అల్లరితో కూడిన అల్లరి. ఏంటది? బాయ్స్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లల్ని ఏం చేయకూడదు? ఒకవేళ కామెంట్ చేయటం, ఒకవేళ గర్ల్స్ ని రకరకాలుగా టీజ్ చేయటం ఒకవేళ నీ ఫ్రెండ్ చేస్తున్నాడు, యాజ్ ఎ క్రిస్టియన్ వాడి స్నేహాన్ని నువ్వు వదిలేయాలి. నువ్వు అల్లరి చేసే వ్యక్తివి కాదు. నువ్వు అల్లరి చేస్తే, పోకిరీ పనులు చేస్తే నువ్వు దేవుని బిడ్డవి కానే కాదు. నువ్వు క్రైస్తవుడివి అని నీ ఫ్రెండ్స్ లో కూడా ఏమవ్వాలి? తెలిసిపోవాలి. నా సాక్ష్యాన్ని మీకు క్లియర్గా చెప్పాను. నేను కాలేజ్ డేస్లో ఉన్న పడిపోవాలి. క్రిస్టియన్ సిస్టర్స్ ఇప్పుడు మగ పిల్లలు కామెంట్ చేయటం కాదు, ఆడపిల్లలే కామెంట్ చేస్తున్నారు ఇప్పుడు. ఏమండి? నిజం. ఆడపిల్లలు మగ పిల్లల్ని కామెంట్ చేసే స్టేజ్కి వచ్చేసారు ఇప్పుడు. అప్పుడు మగ పిల్లలు ఏడిపించేవాళ్ళు, ఇప్పుడు ఆడపిల్లలు ఏడిపిస్తున్నారు మగ పిల్లల్ని. ఇంకా సిటీస్లో ఎంత ఘోరంగా ఉందంటే, ఒక్కొక్కరు మగపిల్లల డబ్బుల్ని ఉపయోగించుకోవడానికి కొంతసేపు కొన్ని రోజులు వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ గా ఉంటూ ఇట్లా చేసే వాళ్ళని కూడా నేను చాలా మందిని చూశాను. నేను ఆ సిటీస్ లో న్యూ జెరూసలేం చర్చ్ ఆడపిల్లలు, న్యూ జెరూసలేం చర్చ్ విశ్వాసులు, మీరు డిపార్ట్మెంట్ లో ఉండనియండి, స్టూడెంట్స్ గా ఉండనియండి, ఎక్కడైనా ఉండనియండి, నువ్వు అల్లరి చెయ్యవు, పోకిరి మాటలు నువ్వు మాట్లాడవు. యు ఆర్ డీసెంట్ అండ్ యు ఆర్ డిగ్నిఫైడ్. నువ్వు డీసెంట్ గా ఉంటావు, డిగ్నిఫైడ్ గా ఉంటావు, హోదాగా ఉంటావు, కరెక్ట్ గా ఉంటావు. నిన్ను ఎవడు ఏలు పెట్టి చూపించేటట్టు, చీ అనేటట్టు మన ప్రవర్తన ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. నువ్వు అంధకార సంబంధమైన క్రియల నుంచి నువ్వు లేవాలి. యూ షుడ్ చేంజ్ యువర్ నేచర్ ఇఫ్ ఎట్ ఆల్ యు వాంట్ టు ఇన్హెరిట్ కేనాన్ అండ్ కెనానిక్ బ్లెస్సింగ్. అంటే కనాను సంబంధమైన ఆశీర్వాదం 2013లో నువ్వు పొందాలంటే నేను ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, అంధకార సంబంధమైన పోకిరి చేష్టల నుంచి, అల్లరి క్రియల నుంచి, ఇండీసెన్సీ నుంచి, డిగ్నిటీ లేనటువంటి స్థితిలో నుంచి నువ్వు బయటకి రావాలి. ప్రపంచానికి క్రైస్తవుడు అంటే ఏంటో తెలుసా?
దే ఆర్ రిచ్ అంతే. ప్రపంచానికి ఉన్నటువంటిది క్రైస్తవుడు అంటే ఏంటో, దే ఆర్ కల్చర్డ్. దేవునికి స్తోత్రం. వాళ్ళ ఫాస్ట్, వాళ్ళు హై కల్చర్డ్ అని ప్రపంచానికి ఇప్పటికీ గుర్తుంది. ఆ పేరుని ఎప్పటికీ నువ్వు పడగొట్టకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డియర్ బ్రదర్స్, త్వరగా చూడండి ఒకసారి. మనం పోట్లాడొచ్చా చెప్పండి ఒకసారి. పోట్లాడపోతే మన పక్కోడు మనల్ని ఎంత అలుసుగా తీసుకుంటాడు. కాదా కాదా? గుర్తుపెట్టుకోండి, మనం పోట్లాడటానికి బైబిల్ మనకు పర్మిషన్ ఇవ్వలేదు. అవతల వాడే మనల్ని తిట్టాడు, వాడే వచ్చి మన కారుని గుద్దాడు. సరే, మాట్లాడగలిగింది మాట్లాడి ఏం చేయాలి? వెళ్ళిపో. దట్స్ ఆల్. కలహం పెట్టుకొని కక్ష పెట్టుకోవడం దేవుని చిత్తం కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, సాత్వికులమే కానీ మనం గొడవలు పెట్టుకునే వాళ్ళం కాదు. విశ్వాసులకి ఏమైనా కలహం ఉందా? నో. ఖచ్చితంగా దాన్ని ఏం చేసుకోవాలి? ప్రభు బలలో చెయ్యి వేసే ముందే ఆమెది తప్పైనా, సిస్టర్ ఐఎమ్ సారీ. ఒకవేళ ఈమె నీదే తప్పైనా, సిస్టర్ ఐఎమ్ సారీ, మనం క్షమాపణ చెప్పుకోవాలి. ఒకరి ముఖాలు ఒకరు చూసినప్పుడు ఏ మాత్రం కల్మషం లేని వారంగా చక్కగా నవ్వుకునేటువంటి దేవదూతల ముఖాల వలె క్రైస్తవుల ముఖాలు ఉండాలి. దేవునికి స్తోత్రం. లోన కుళ్ళు పెట్టుకొని పైకి పొళ్ళుగులిచ్చి, లోనేమో కక్ష పెట్టుకొని, లోనేమో హేయభావం పెట్టుకొని, ఈర్ష పెట్టుకొని పైకి నవ్వేవాడు క్రైస్తవుడు కాదు. ఇది ఎవరి క్రియ? అంధకారమైన క్రియ, నిద్రపోయేవాడు క్రియ. నువ్వేమవ్వాలి? నిద్ర నుంచి, ఈ అంధకార క్రియల నుంచి నువ్వేమవ్వాలి? లేవాలి. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ వాట్ బైబిల్ సేస్. ఇది బైబిల్ చెప్తున్న మాట. యెహోషువ, నువ్వు లేవాలి. ఎక్కడి నుంచి లేవాలి? ఆయన ఇంట్లోంచి లేవాలి. క్రైస్తవుడు ఈ రోజున ఆధ్యాత్మిక సంబంధమైన ఆశీర్వాదాలు పొందాలంటే ఎక్కడి నుంచి లేవాలి? అంధకార సంబంధమైన క్రియల నుంచి. ఎవడు నన్ను చూడలేదులే, ఎవరు నన్ను గమనించట్లేదులే, ఎవరు నన్ను ఏమంటలేదులే. నో, ద లార్డ్ ఆల్మైటీ, ఆయన కళ్ళుకు మరుగైంది ఏది కూడా లేదు. ప్రభువు నన్ను చూస్తున్నాడు అనే కాన్షియన్స్ తో నువ్వు నేను బ్రతకాలి. ఇలా జీవించే వాళ్ళే 2013 కాదు, 2033 వరకు కూడా వాళ్ళు సంతోషంగానే ఉంటారు. కనాను ఆశీర్వాదాలను వారు అనుభవిస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. దాలు ఏంటంట? అబ్రహాముతో దేవుడు చెప్పాడు, 12:1 ఆదికాండం, నీవు చదవండి ఒకసారి. నీ బంధువులు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళకి తీరిక దొరికేది ఎప్పుడంటే ఆదివారమే దొరుకుద్ది. వాళ్ళకి తీరిక, వాళ్ళు వచ్చేది కూడా ఆదివారమే వస్తారు. నువ్వేమో ఆదివారం, ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా సేవకుడిని అభిషేకించు, ప్రభువా ఈ ఆదివారం నీతో ఆనందించాలి, ప్రభువా అది ప్రభువా ఇది ప్రభువా అని శనివారం ప్రార్థన చేస్తూ పొద్దున్నే 7 గంటల ఆమా బాగున్నావా అని వచ్చేసాడు. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు ఏం చేయాలి? బెంగళూరు చూడాలనుకుంటున్నాను, తర్వాత అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, ఈ ఆదివారం ఒకటే దొరికింది, ఇక మీరు తప్ప చూపించే వాళ్ళు ఎవరు కూడా నాకు లేరు అని వచ్చి నీ దగ్గర కూర్చున్నారు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? బంధువుల బంధం చాలా బంకలాంటిది కాబట్టి వదులుకోలేక ఏం చేస్తావు? కానీ ప్రభువా ఏదో మాట్లాడమన్నాడు, వచ్చే వారానికి మాట్లాడలే, సేవకుని వచ్చే వారం అభిషేకించలే, సర్లే ప్రభు ఏం చేస్తాను, తప్పదు, వెళ్ళిపోయావు. వచ్చేవాడు ఇంకో బంధువు, ఆపై వారు ఇంకో బంధువు. దేవుడితో నీకు అసలు బంధుత్వం ఉంటుందా? మన బంధువులు, రక్త సంబంధులు దేవునితో మన బంధాన్ని చాలా వరకు దూరం చేస్తారు. శరీర సంబంధమైనటువంటి కొన్ని క్రియలు ఆత్మ సంబంధమైన విషయాలకి చాలా ఆటంకం. ఒక విశ్వాసిగా, పరిణితి చెందిన విశ్వాసిగా, పరిపక్వతలోనికి వచ్చిన విశ్వాసిగా నువ్వు చేయాల్సిన పనులు ఏమిటంటే, మనం బంధువులు వదిలేయమని బైబిల్ ఏం చెప్పలేదు, వాళ్ళ దగ్గర మనం సాక్షులుగా ఉండాలి. అట్ ద సేమ్ టైం నువ్వు చెప్పాల్సింది ఏమిటంటే, కరెక్టే నేను బంధువుణ్ణే, నువ్వు ఒక్కసారి ఆదివారం వాళ్ళని చర్చికి తీసుకొచ్చి వాళ్ళని కూడా కూర్చోబెట్టావంటే వాళ్ళే చెప్తారు, మీ ఆదివారం వెళ్ళబాకండి వాళ్ళ దగ్గరికి, వాళ్ళు వెళ్తే చర్చి పట్టుకుపోతారంట. వాళ్ళు చర్చి మానరు, మనల్ని కూడా ఏం చేస్తారు?
చర్చికి తీసుకెళ్తారు. కాబట్టి ఆదివారం నువ్వు ఒక పాఠాన్ని నేర్పిస్తావు. దేవునికి స్తోత్రం. నువ్వే ఒకవేళ వాళ్ళతో పాటు ఆదివారం తిరిగావనుకో, రేపొద్దు 10 మంది బంధువులకు చెప్తారు, వాళ్ళందరూ కూడా ఆదివారాలే వస్తారు. అవునా? అవునా కాదా? మన బంధుత్వాలు, మనం రక్షణ పొందటానికి ఎంత ఆటంకాలు చెప్పండి. మనం బాప్తిసం తీసుకోవాలి, మనోళ్ళు ఏమనుకుంటారో, పిల్లనిస్తారో ఎవరో, పెళ్లికి పిలుస్తారో పిలవరో, ఆ మంచి కార్యాలకు పిలుస్తారో పిలవలో, మనం పరలోకాన్ని పొందకుండా ఆగిపోయేది ఎవరిని బట్టి? బంధువులను బట్టి. మనమేంటి ఆ యేసు ప్రభువుని నమ్ముకోవటం ఏంటి? మనమేంటి ఆ కులంలోకి వెళ్ళిపోవటం ఏంటి? యేసు ప్రభువుకి ఎవడని పెట్టాడా కులం ఇది? కాదు. నీ బంధువులే విలువైన రక్షణని పొందనీయకుండా, వాళ్ళు రారు, నిన్ను వెళ్ళనీయకుండా, వాళ్ళు నీవు కలిసి రేపొద్దు నరకంలో పడిపోవడానికి గల కారణం నీ బంధువులే. అందుకని చెప్తున్నా, అబ్రహామా, నీ బంధువుల దగ్గర నువ్వు ఉంటే నేను నేర్పించే బోధన వాళ్ళు నీకు ఆపాదించలేరు, నువ్వు నేర్చుకోలేవు. కాబట్టి నువ్వేం చేయి, నీ బంధువుల దగ్గర నుంచి నువ్వు లే. ఎవరికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గెట్ అప్. ఎవరైనా ఈ రోజున పిల్లలకు పెళ్లిళ్ళు కావేమో, బంధువులు ఏమైనా అనుకుంటారేమో, స్నేహితులు ఏమైనా అనుకుంటారేమో, అవమానంగా ఫీల్ అవుతారేమో అని చెప్పి ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేస్తూ, జాగ్రత్త. ఈ రోజున నువ్వు నిర్లక్ష్యం చేస్తావు, కానీ రేపు నరకంలో పడినప్పుడు, వేదన చెందుతున్నప్పుడు నీకు గుర్తొస్తుంది, అయ్యో ఆ రోజు పాస్టర్ గారి మాట వింటే బాగుండేది. అవునా? ఏం చేద్దాం? ఎక్కడి నుంచి లేవాలి నువ్వు? బంధాలు. కొంతమంది వాళ్ళ పిల్లలే వాళ్ళకి దేవుళ్ళు, కొంతమందికి వాళ్ళ భార్యే వాళ్ళకి దేవుడు, వాళ్ళ భర్తే వాళ్ళకి దేవుడు, వాళ్ళ సుఖమే వాళ్ళకి దేవుడు. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయడానికి ఆ ఆదివారాన్ని పెట్టుకుంటారు. ప్రార్థన చేయడానికి రాలేరు, మీటింగ్కి రాలేరు, స్పందనకు రాలేరు. కారణం వాళ్ళకి కావాల్సినవి. ప్రైవేట్ క్లాస్కి పంపిస్తావు పిల్లల్ని, ప్రత్యేకమైన ట్యూషన్స్కి పంపిస్తావు పిల్లల్ని, స్పెషల్ కోచింగ్లు ఇచ్చి పంపిస్తావు పిల్లల్ని. కానీ ఎప్పుడైనా చర్చికి పంపించావట్లా? ఎప్పుడైనా దైవజనుడితో వాక్యాన్ని చేసావట్లా? అవసరమైతే టీచర్ చెప్తా 4 పీకి నేర్పించండి అంటావు. ఎప్పుడన్నా పాస్టర్ చెప్పావు ఒకటి ఇవ్వు మా అబ్బాయి? కానీ సండే స్కూల్లో టీచర్ అరిసినందుకు మానిపించేస్తావు సండే స్కూల్. అవునా? భక్తి నువ్వు హీనమైందిగా దీన్ని చూస్తున్నావు, కానీ రేపొద్దున చాలా హీనుడుగా మారిపోతావు. ఈ చదువు ఒకవేళ నీకు ఉద్యోగం ఇచ్చి ఇక్కడ కోటీశ్వరుడిగా నేను మారుస్తుందేమో, కానీ రేపొద్దున పరలోకంలో దరిద్రునిగా చేస్తుంది ఇది. కాబట్టి యు నీడ్ బ్యాలెన్స్. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రుల బాధ్యత ఏమిటి? నీ పిల్లలకు నేర్పించాల్సిన దాన్ని నేర్పించాలి. నువ్వు ఒక మార్గంలో నడిస్తే నీకంటే 10 మార్గాలు నడుస్తారు నీ పిల్లలు. మన బంధాలు చెప్పండి, రక్షణ పొందనీయకుండా మనకు ఆటంకం. మన బంధాలు ప్రభువులోకి ఎదగనీయకుండా మనల్ని ఆటంకపరుస్తాయి. అవునా కాదా? కొంతమంది అధికమైన ప్రేమలు పిల్లల్ని చాలా పాడు చేస్తాయి. కాబట్టి ఎక్కడి నుంచి లేవాలి నువ్వు? అబ్రహామా లే, నువ్వు లేచి నేను చూపించే స్థలానికి నువ్వు నా అన్నవాడు ఎవ్వడు కూడా అబ్రహాముకు లేని దేశానికి తీసుకొచ్చాడు. ఇక అబ్రహాము దేవుడు తప్ప నాకెవడు లేడన్నాడు. దేవుడే తన సమస్తం అయ్యాడు. ఈ రోజుకి కూడా అబ్రహాము సర్వ ప్రపంచానికి కూడా ఆశీర్వాదంగా మారాడు. దేవునికి స్తోత్రం. బంధువులు విడిచిపెట్టకపోతే, స్నేహితులు విడిచిపెట్టకపోతే, దేశాన్ని విడిచిపెట్టకపోతే ఏమైపోయేవాడు? కనీసం వాళ్ళ బంధువులు కూడా ఎవడో జ్ఞాపకం చేస్తున్నాడు కదా అబ్రహాముని. దేవుడు చెప్పినట్టుగా ఉన్నాడు అంతే. ఈ రోజుకి ప్రపంచం అబ్రహాము గురించి ప్రతి చోట జ్ఞాపకం చేసుకోవాల్సిందే. విశ్వాసులందరికీ ఏమయ్యాడు ఆయన? తండ్రి. సోమరితనం ఏంటిదండి? ఎక్కడి నుంచి లేవాలి? డియర్ చర్చ్, ఎక్కడి నుంచి లేవాలి? సోమరితనం. ఎంతమంది ఉన్నారు సోమరోళ్ళు? నువ్వు సోమరోడు అని నీకు ఎట్ట తెలుసుద్దా? 7 గంటలు చేయాల్సిన పని 9 గంటలకు చేస్తావు. నీ చేతులు చేయాల్సిన పని 10 మంది చేతులతో చేయిస్తావు. అవునా? అవునా కాదా? బైబిల్ చెప్తుంది, సోమరి వాణి పొలం దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ముళ్ళ పొదలు, గచ్చ పొదలు ఉన్నాయంట.
రేపు పీకుదాంలే, ఈ ఎల్లుండి పీకుదాంలే. ఏంటది? కలుపు. రేపు తీద్దాంలే, ఎల్లుండి తీద్దాంలే, టైం అయిపోయిందిలే, ఈ రోజు మంచిది కాదులే, ఈ రోజు నడుము లాగుతుందిలే, ఈ రోజు నిద్ర వస్తుందిలే అని అన్ని ఏమైపోయినాయంట. సోమరివాని జీవితంలో నష్టం పెరిగిపోద్ది. ఏం పెరిగిపోద్ది? నష్టం పెరిగిపోద్ది. చురుకుతనం దేవుడిచ్చిన భాగ్యం. దేవునికి స్తోత్రం. క్లియర్గా మీతో చెప్తున్నా, సాంగ్ ఆఫ్ సోలమన్ ఎవరి గురించి చెప్పబడింది? ఇది ఈమె షూలమ్మితి, ఒక బీదగా, దరిద్రురాలుగా, గొర్రెలను కాచుకునేదిగా, పర్రలో తిరిగేదిగా ఉన్న ఈమెని సొలొమోను రాజు ప్రేమించి తీసుకొచ్చి అంతఃపురంలో రాణిగా చేసిన తర్వాత రాజుగారు అమ్మగారి దగ్గరకు వచ్చి రాజుగారు తలుపు కొడుతున్నాడంట. అమ్మా తలుపు తీ అంటే ఏమంటుంది? ఏమా ఇప్పుడే పడుకున్నాను, మళ్ళా నేను కిందకి దిగలేలా, ఇప్పుడే ఆ చేతులకి ఏం చేసుకుని జటామాంసి గోల్డ్ రంగు వేసుకుందంట మేడం. ఇప్పుడు దిగితే ఏమైపోద్ది? చెరిగిపోద్దంట. కిందకి దిగితే కాలు మురికవుద్దంట. ఎక్కడ? అంతఃపురంలో మురికయ్యేది ఏమకి. అంతకుముందు ఏమో కాళ్ళు ఎట్టుండేవి? కనీసం 10 రోజులకు ఒకసారైనా కడుక్కునేదో లేదో. ఏమండి ఇప్పుడు కింద పెడితే ఏమైపోద్దంట? ఇట్లాంటి క్రైస్తవులు లేరా? ఏంటండి చర్చికి రాలేదంటే సైకిల్ లేదండి. మరి హాస్పిటల్ కండి పరిగెత్తాం ఎందుకండి? మరి ఆఫీస్ కండి గబగబ ఆటో పట్టుకు పరిగెత్తావు కదండి. మరి చర్చికి ఎందుకు పరిగెత్తలేవండి? సోమరితనం. అవునా కాదా? చర్చికి టైంకి రాలేని సోమరితనం. ఉదయాన్నే లేచి ప్రభు పాదాల దగ్గర కాసేపు సమయాన్ని కూడా గడపలేని సోమరితనం. దేవుని స్వార్థలో, దేవుని పనిలో పాల్గొలేనటువంటి సోమరితనం. ప్రభు పాదాల దగ్గర హృదయపూర్వక చేతులెత్తి ఆయన స్తుతించలేని సోమరి. చెప్పండి, ఎక్కడి నుంచి లేవాలి నువ్వు? 2012లో ఒకవేళ నువ్వు ఎక్కడ సోమరిగా ఉన్నావు చూసుకో. 2013లో ఒక సోమరిగా నువ్వు ప్రవేశించకూడదు. 2012లోనే దాన్ని వదిలేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో సోమరివి కాకూడదు. నెంబర్ 4, సౌకర్యం. ఏంటి? మనిషికి విలాసం ఎక్కువయ్యే కొద్దీ, మనిషికి సుఖం ఎక్కువయ్యే కొద్దీ కష్టపడే నేచర్ తగ్గిపోద్ది. కారుల్లో తిరిగిన వాడు సైకిల్ దొక్కమని దొక్కుతాడా? ఈ శరీరం అట్లాంటిది. ఈ శరీరం పని చేయించుకోవడం అలవాటైన వాళ్ళు పని చేయటం వస్తుందా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అపోస్తుడైన పౌలు ఎంతో మంది ఆయనకు పరిచర్య చేశారు. కానీ శ్రమపడుము, సువార్తకుని పని చేయము. దేవునికి స్తోత్రం. ఆయన చివరిలో కూడా ఆయన చెప్పిన మాట, శ్రమపడు, కష్టపడు. కారిస్తే కారులో కష్టపడు, విమానం ఎక్కిస్తే విమానంలో కష్టపడు. దేవునికి స్తోత్రం. ఏ స్థాయి దేవుడు నీకు ఇస్తే ఆ స్థాయిలో నువ్వేం చేయి? కష్టపడు. సోమరిగా కూర్చో. నా జీవితంలో నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను, సోమరి చిన్నప్పటి నుంచి అది లేదు. కష్టపడటమే దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యం. సేవలోకి వచ్చిన తర్వాత ఈ రోజుకి కూడా దేవుడు నా స్థితిలో మీరు చాలా మందికి తెలుసు. ఏ కింద నుంచి ఏ విధంగా పైకి వచ్చానో మీ అందరికీ తెలుసు. ఈ రోజు కూడా దేవుడు ఎంత ఇచ్చినా, ఎంత సేవను పెంచినా కూడా ఈ రోజుకి కష్టపడడానికే ఇష్టపడతాను. దేవునికి స్తోత్రం. నేను విపరీతమైన నొప్పి ఉంది, కానీ చివరి ఆదివారం చెప్పాల్సిన విషయం పరిశుద్ధాత్మ దేవుడు మన శుక్రవారమే దీన్ని ఇచ్చాడు. నా బిడ్డలకి చెప్పాలి. ఎక్కడి నుంచి లేపాలో అక్కడి నుంచి నా బిడ్డలు ఏం చేయాలి? లేపాలి. దేవుని కొరకు సిద్ధపరచబడిన స్థితిలోకి తీసుకొని వెళ్ళాలి. సోమరిగా కూర్చోవడం కాదు, కూర్చోలేను కూడా. మీరు కూడా ఎక్కడి నుంచి లేవాలి? సౌకర్యాల నుంచి, సుఖాల నుంచి, బద్ధకాల నుంచి, కంఫర్టబుల్ జోన్స్ నుంచి మీరు కూడా ఏమవ్వాలి? లేవాలి. నెంబర్ 5, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఎక్కడుండి? నిద్రించుచున్న నీవు ఎక్కడి నుంచి లేవాలి? మృతులలో నుండి. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? చాలా మంది క్రైస్తవులు నిద్రపోయే క్రైస్తవులుగానే ఉన్నారు. వాళ్ళకి ఏసీ వేసినా నిద్ర రాదు.
వాక్యం చెప్తుంటే మాత్రం నిద్ర వచ్చేస్తుంది. వాళ్ళకి ఏసీ వేసినా, టేప్ రికార్డు పెట్టినా, వీణ వాయించినా నిద్ర రాదు. కానీ చర్చిలోకి వచ్చి అట్ట కళ్ళు మూస్తే చాలు నిద్ర వచ్చేస్తాయి. మంది క్రైస్తవులు ఇదే స్థితిలో నిద్రలో ఉన్నారు. అందుకనే ప్రభువు చెప్తున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి లేవాలి? ఈ విధంగా నిద్రలో ఉన్నవాడు ఆత్మ సంబంధమైన మరణముతో సమానం. కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి లేవాలి? చెప్పాలి, ఎక్కడి నుంచి లేవాలి? నాకెందుకు బైబిల్ రాదు, నాకెందుకు బైబిల్ తెలియదు, నాకెందుకు చరిత్ర తెలియదు, నాకెందుకు వాక్యం తెలియదు, రక్షణ అంటే ఏంటో నువ్వు చెప్పగలవా? స్వార్థ అంటే ఏంటో నువ్వు చెప్పగలవా? బైబిల్లో ఉన్న కొన్ని ఉపమానాల యొక్క అర్థం నీకు తెలుసా? ఎందుకు తెలుసుకోలేవు నువ్వు? ఎందుకు తెలుసుకోలేవు? నువ్వు తెలుసుకోగలవు. ఎందుకు? నువ్వు మనసు పెట్టట్లేదు అంతే. నువ్వు నిద్రపోయినట్లుగా నాకేం సంబంధంలే, ఏదో పాస్టర్ గారు చెప్పుకుంటాడులే, ఆయన ఏదో బోధిస్తాడు, మనం కాస్త వింటే సరిపోతులే, మన అవసరాల కోసం ప్రార్థన చేస్తూ సరిపోతుంది అనుకుంటున్నావు నువ్వు. నో, నిద్రపోయే క్రైస్తవత్వం వలన ఆశీర్వాదం లేదు. మెలకువగా ఉన్న క్రైస్తవత్వం కావాలి. మరణం నుంచి తిరిగి లేచినటువంటి పునరుత్థాన సంబంధమైన క్రైస్తవత్వం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే పౌలు చెప్తున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి లేవాలి? మృతులలో నుండి లే. ఎందుకు చనిపోయిన వాడుగా ఉంటావు? ఎందుకు లోకస్తుడుగానే ఉండిపోతావు? గెట్ అప్. దేవునికి స్తోత్రం. నెంబర్ 6, నిరుత్సాహం. ఇది చాలా డేంజరియస్. ఏంటిదండి ఇది? 2 మంది పిల్లలు ఒక్కరోజు చచ్చిపోయారు. చక్కని అందగత్తెలైన పిల్లలు, అందగాళ్ళైన పిల్లలు ఒక్క రోజులోనే చచ్చిపోయాడు. ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను. నిజమే, పిల్లల మీద మనకు మమకారమే. ఆ ప్రేమ ఎవరు కూడా, ఆ కొరత ఎవరు తీర్చలేదు, నో డౌట్. కానీ ఎంతకాలం కూర్చుంటావు నిరుత్సాహంలో? ఎవరికైనా ఈ రోజున చర్చిలో దేవుడి మీద మీరు అలిగారా? దేవుడి కార్యం చేయలేదు, ఇది ప్రార్థన చేస్తున్నాను, ఇది జరిగించలేదని చెప్పి ఎవరైనా దేవుడి మీద మనసు నొచ్చుకున్నారా? ప్రభు చెప్తున్నాడు, నీ నిరుత్సాహం నుంచి నువ్వేమవ్వాలి? లేవాలి. బైబిల్లో కూడా చాలా మంది డిస్కరేజ్ అయిన దేవుడు అన్నాడు, నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది, ఆ తర్వాత నీ సంగతి నేను చూస్తానన్నాడు. దేవుడు అభిషేకించాడు, చేయాల్సిన పని చేశాడు, చంపకుండా సజీవుడిగా దేవుడి పైకి తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ నిరుత్సాహం నుంచి దేవుణ్ణి ప్రశ్నించే హక్కు నీకు లేదు, నాకు లేదు. ఇంకొక 10 జన్మలెత్తిన ఆయన ఎదురు తిరిగి ఏలు పెట్టి చూపించే శక్తి ఎవరికి కూడా, ఆయన్ని ప్రశ్నించగలిగిన జ్ఞాని ఎవడు కూడా లేడు. కాబట్టి ఒకవేళ ఏమైనా నష్టం జరిగిందా, నష్టం జరిగినట్టుగా అనిపిస్తుందా, వదిలేసాయి పక్కకి. ప్రభువా, నాకు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు, నీ నామానికి స్తోత్రం, అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవునికి స్తోత్రం. రోగం తగ్గలేదా? దేవుడు ఇస్తానన్నది నీకు ఇంకా ఇవ్వలేదా? మాట తప్పడు, కానీ టైం లేట్ అవుద్ది. ఒకవేళ దేవుడి మీద నీకేమైనా మనసు నొచ్చుకుందా, హేయభావం ఉందా, లేకపోతే అలిగావా, 2012లోనే దాన్ని ఏం చేయాలి? వదిలేయాలి. అక్కడి నుంచి నువ్వు లేవాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కొంతమంది ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపిస్తున్నాడు. yes, you must get up from your discouragement. నీ నిరుత్సాహం నుంచి నువ్వేమవ్వాలి? నువ్వు లేచి, ఎప్పుడైతే తండ్రి నువ్విచ్చే అనుగ్రహించేటువంటి దానికోసం నేను ఎదురు చూస్తున్నానని చెప్పి నువ్వు ఎప్పుడు చెప్తావో, నీ నిరుత్సాహానికంటే మించిన మేలుతో యోబుకి పోగొట్టుకున్నది ఈ పిల్లలనేమో, కానీ ఆ ఊర్లోనే, ఆ దేశంలోనే యోబు పిల్లలంత అందగాళ్ళు, అందగత్తెలు లేనంత అందగాళ్ళని దేవుడు ఇచ్చాడట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దరిద్రుడైనటువంటి యోబుని ధనవంతుడుగా దేవుడు మార్చాడు. అంతకుముందు ఆస్తి కంటే 2 ఇంతలుగా ఉంచాడు. 2013లో నిరుత్సాహంతో కూర్చుంటే 2013లో కూడా నువ్వు నిరుత్సాహంగానే ఉంటావు. ఈ నిరుత్సాహం 2012లో వదిలిపెట్టేస్తే 2013లో యోబులాగా నువ్వు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతావు. దేవునికి స్తోత్రం. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నీ హృదయాన్ని చూసేవాడు. ప్రభువు మీద నొచ్చుకోవద్దు, ప్రభువు మీద అలగద్దు. నీ నిరుత్సాహం నుంచి నువ్వేం చేయి? బయటికి రా. స్తోత్రం. చెప్పండి, ఎక్కడి నుంచి? నిద్ర నుంచి, అంటే అంధకార సంబంధమైన క్రియల నుంచి, లోక సంబంధమైనటువంటి కల్చర్ నుంచి నువ్వేమవ్వాలి? ఈ క్రిస్టియన్ చేసుకోవాలి. దాన్ని నువ్వేం చేసుకోవాలి? ఐఎమ్ ఏ బిలీవర్, ఐఎమ్ ఏ సర్వెంట్ ఆఫ్ మోస్ట్ హై. నేను సర్వశక్తివంతుడైన దేవుని సేవకుణ్ణి అనే రాయల్టీని, కల్చర్ని నువ్వు ఎప్పటికీ మెయింటైన్ చేయాలి. దట్స్ ఆల్.
దేవుని స్తోత్రం. క్రైస్తవునికి, దేవుని బిడ్డకు ఒక రాయల్టీ ఉండాలి. యు ఆర్ డీసెంట్ పర్సన్. నెంబర్ 2, మన బంధాలు, మన బంధువులు ఆత్మీయత నుంచి మనం దూరం చేస్తారు. అక్కడి నుంచి మనం మన సోమరితనం నుంచి లేవాలి, మన సౌకర్యాల నుంచి లేవాలి, మరణకరమైనటువంటి స్థితి నుంచి, క్రైస్తవత్వంలో ఉంటూ క్రైస్తవత్వం అంటే ఎరుగక ఉన్నటువంటి నీ స్థితి నుంచి నువ్వు లేవాలి. నిరుత్సాహం నుంచి నువ్వు లేవాలి. యెహోషువ నువ్వేం చేయి? లేచాడా లేదా? లేచాడు. ఎవరిని లేపాడు? ఆయన లేచి ఇజ్రాయేల్ అందరినీ లేపాడు. కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నాడా లేదా? ఈ రోజు కూడా ఆ యొక్క ఇజ్రాయేలీలు అదే దేశంలో ఉన్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నుంచి మేము లేవమని చెప్తున్నాడు. మీకున్నటువంటి తప్పుని పరిశుద్ధాత్మ దేవుడు ఏలు పెట్టి మీకు చూపించి ఉండగా 2013లో దాన్ని విడిచిపెట్టి 2013లో దేవుడు ఆశీర్వదించేటువంటి ఆ జీవితం కోసం మనం సిద్ధపడదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ గాడ్. ప్రార్థన చేసుకుంటున్నాను. లేవమని చెప్పిన దేవుడు నన్ను లేపటానికి సిద్ధంగా ఉండి నన్ను ఈ రోజు నా స్థితి నుంచి లేపి ఆయన అనుగ్రహించి ఉన్నత స్థితిలో ఉంచటానికి నన్ను లేవమంటున్నాడు. అర్థం చేసుకొని ఐఎమ్ సారీ ప్రభువా, నేను నీ కోసం ఏమి చేయాలో అది చేయలేకపోతున్నాను ప్రభువా. ఐఎమ్ సారీ, ఐఎమ్ ప్రిపేరింగ్ మై హార్ట్ ఫర్ యూ జీసస్ అని ఎవరైతే ఈ రోజున సిద్ధపరచుకుంటున్నారో ప్రభువా, 2013వ సంవత్సరంలో మా కనాను మేము స్వతంత్రించుకోవడానికి, మా కొరకు నిర్ణయించబడిన ప్రతి వాటిని మేము స్వతంత్రించుకోవడానికి, అది సేవా సంబంధంగానైనా, కుటుంబ సంబంధంగానైనా, వ్యక్తిగతంగానైనా, చర్చ్ సంబంధంగానైనా, ఇక్కడున్న బిడ్డలు వ్యక్తిగతంగా వారి కుటుంబ సంబంధంగానైనా ప్రభువా ఏది స్వాధీనం చేసుకోవాలో ఖచ్చితంగా అది స్వాధీనం చేసుకుంటున్నాం. ఖచ్చితంగా దాన్ని స్వాధీనం చేసుకుంటున్నాం. ఖచ్చితంగా మేము దాన్ని పొందుకుంటున్నాం. ఎందుకంటే మా పాప స్థితిని మేము విడిచిపెడుతున్నాం నాయన. బిడ్డలు వాళ్ళు లేవాల్సిన స్థితి నుంచి లేస్తున్నారు. ఈ రోజున 2013లోనే వారి కక్ష, క్రోధము, గొడవలు స్థితిని విడిచిపెట్టి ఈ రోజు 2013లో తండ్రి, నా తండ్రి సాత్వికులుగా, చక్కని కల్చర్ కలిగిన వారుగా, ప్రభువుని ప్రేమించేవారుగా, ప్రభు పాదాల దగ్గర సోమరితనంతో కాక ప్రభువుని ఆరాధించేవారుగా, అయినా నిరుత్సాహాలు లేని వారుగా, మరణకరమైన వారిని విడిచిపెట్టిన వారుగా ప్రవేశిస్తున్నారు నాయన. యాక్సెప్ట్ అస్ ఫాదర్. ప్రతి ఒక్కరిని అంగీకరించు తండ్రి, అంగీకరించు నాయన. 2013లో అబ్రహాముతో చెప్పినటువంటి విధంగా వారి దేశాన్ని ఎట్లా స్వతంత్రించుకున్నారు, మా కొరకు మీరు నిర్ణయించిన వాటన్నిటినీ మేము స్వతంత్రించుకున్నట్టుకు సహాయం చేయమని, ఇక్కడ ఉన్న కుటుంబాలన్నిటినీ నా చెయ్యెత్తి ఆశీర్వదిస్తున్నాను. ఈ మేలు వీరి కలుగు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.